పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం మండలంలోని నాయుడుపల్లి గ్రామంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంటలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రతి ఎకరాకు రైతులు ఈ క్రాప్ నమోదు చేసుకోవాలని, ఈ నెల చివరి వరకు టైం ఉందని, ప్రతి రైతు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ప్రతి రైతు వ్యవసాయ శాఖ చేసే భూసార పరీక్షలు చేయించుకోవాలని, వ్యవసాయ శాఖ అందించే నాణ్యమైన విత్తనాలను వాడాలని, వ్యవసాయ అధికారులు సూచించినటువంటి మందులను వాడాలని సూచించారు. పార్టీలకు అతీతంగా పారదర్శకతతో రైతులకు మేలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, తెలుగుదేశం నాయకులు, నాయుడుపల్లి గ్రామ తెలుగుదేశం నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడే సార్ అడుగుతా ఉన్నారు, వర్షపాతం పడింది కానీ బోర్వెల్స్ కావాలని వాటర్ వచ్చినాయని. వాటర్ చూస్తే బోర్వెల్స్ అంటే మనకి బోర్ల నుంచి ఎక్కువ మొత్తంలో అయితే మటు గ్రౌండ్ వాటర్ అయితే పెరగలేదు. ముఖ్యంగా ఏంటంటే సార్, మనకి మార్కాపురం చెరువు కానీ వర్షం కానీ ఏదైతే ఉందో వాటర్ కానీ ఎక్కువగానే మనకి స్టోర్ అయ్యి ఉంటే ఈ నాయుడుపల్లి సరౌండింగ్స్ ఆచవారం ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్కి అయితే ఇబ్బంది ఉంటుంది సార్. గతంలో కానీ ఏంటంటే అక్కడ చెరువులో ఉన్నప్పుడు దాదాపు సరే, ఈరోజు మార్కాపురం మండలం నాయుడుపల్లి గ్రామంలో పొలం పిలుస్తున్న కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రైతులందరికీ కూడా ఒక స్పష్టంగా ఈ ప్రభుత్వం మీ పట్ల ప్రభుత్వం మీకోసం చేయబోతుంది అనేక కార్యక్రమాలని చెప్పి ఇక్కడ రైతులకు చెప్పడం జరిగింది. ఈ మార్కాపురం మండలంలో కూడా ఈ క్రాప్ అనేది దగ్గర ప్రతి సంవత్సరం సుమారు 18-19 మంది రైతులు చేయించుకునేటువంటి పరిస్థితి. కానీ ఈ ట్రిప్లో ఇంకా 14,850 మంది మాత్రమే ఇప్పటివరకు ఈ క్రాప్ నమోదు చేయించుకున్నారు. మిగిలిన రైతులను కూడా చేయించుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వంలో పార్షియాలిటీ ఉండదు. రైతుల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరగదు. ఇది రైతు ప్రభుత్వం కాబట్టి, రైతుల కోసం పుట్టినటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా రైతులందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత మేము చేపడతాం. దయచేసి మీరు ఈ క్రాప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ క్రాప్ నమోదు అనేది మీరు చేయించుకోగలిగితే భవిష్యత్తులో ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మిమ్మల్ని ఆదుకునేదానికి ఈ ప్రభుత్వం ముందుందని చెప్పి ప్రభుత్వం ముందుకు వస్తుంది. మీరు ఆ రకంగా చేయకపోతే నష్టపోయేది మీరే. తర్వాత అబ్బా వాళ్ళు తిన్నారు, వీళ్ళు తిన్నారు, వాళ్ళకు వచ్చినాయి, వీళ్ళకి వచ్చినాయి, మాకు రాలేదు అనేటువంటి అపవాదుని మేము మోయదలుచుకోలేదు. ఈ నెలాఖరు వరకు ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన రైతులందరూ కూడా ఈ క్రాప్ నమోదు చేసుకొని మీ పంటకు గ్యారంటీగా ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చేదానికి మీరు కూడా సహకరించమని చెప్పి రైతులందరినీ కూడా పనిచేయమని చెప్పి మేము మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వంలో పార్షియాలిటీ అనేది చూపించమని చెప్పి కూడా మాటిస్తూ ఉన్నాం. మీరు పార్షియాలిటీ లేకుండా మీరు కూడా పనిచేసేటువంటి వాళ్ళని గుర్తించమని చెప్పి నేను మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆ పనిచేసేటువంటి వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితుల్లో భాగంగా ఈరోజు అందరినీ కూడా మంచి చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. రైతులందరినీ కూడా మెప్పించే విధంగా ప్రయత్నం చేశాం. రైతులందరూ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భరోసా ఉందయ్యా అనేటువంటి హామీని అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.